హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో గ్యాస్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మనం చూసుకుంటే వాళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అనే ప్రసక్తి లేదు. దేనికంటే ఈ రోజుల్లో లేవటం లేటుగా లేస్తున్నారు. 10 ఆ సమయంలోని టిఫిన్ చేస్తున్నారు. 1 గంట 2 ఆ సమయంలోని భోంచేస్తున్నారు. ప్రొద్దుట తిన్నది మధ్యాహ్నానికి అరగదు, మధ్యాహ్నం తిన్నది సాయంకాలానికి అరగదు. అరగకపోయినా మళ్ళా రాత్రి కూడా కంపల్సరిగా భోంచేసేస్తున్నారు. ఇది విపరీతంగా ముందెళ్ళింది అరగకపోయినా మళ్ళీ వెళ్ళి లోడు పడటం, తర్వాత వెళ్ళిన దాని మీద మళ్ళీ వెళ్ళి లోడు పడటం, ఇలా ఒకదాని మీద ఒకటి పడి జీర్ణశక్తి సరిగ్గా జరక్క లోపల మురుగుపోయి గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తిండి విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప మల విసర్జన గురించి ఎవరు కూడా శ్రద్ధ చూపించట్లేదు. ఈ కడుపు గ్యాస్ అనేది పెరిగిపోయి ఉల్నొప్పులుగా జరిగి ఈ ఉల్నొప్పులకి ట్యాబ్లెట్లు వేసుకుంటామని, గ్యాస్ వర్కులు తాగటమని ఇటువంటి చేస్తున్నారే తప్ప ఈ కడుపు అనేది శుభ్రంగా క్లీన్ చేసుకుంటానికి అవకాశం అనేది మీరు ఇవ్వట్లేదు. ఒక్కోసారి చూడండి, మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అదే క్లీన్ చేసుకుంటాకి మోషన్స్ రూపంగా అది క్లీన్ చేసుకుంటాకి ఇష్టపడుతుంది. అప్పుడు మోషన్స్ అయ్యేటప్పుడు అయ్యి బాబు 2-3 సార్లు మోషన్స్ అన్ని నీరసం వచ్చేస్తుందేమని మనం ట్యాబ్లెట్లతో ఆఫ్ చేస్తాం. మనం క్లీన్ చేయకపోగా కనీసం దాన్ని కూడా క్లీన్ చేయను. అయితే మనం ఎప్పుడు కూడా రోజుకి 3 పూటల నుంచి 5 పూటల వరకు తింటున్నాం. కనీసం రోజుకి 1 నుంచి 2 సార్లు అయినా మనకి మల విసర్జన జరగాలి. ఇన్పుట్ జరగాలి అంటే అవుట్పుట్ అయితేనే తప్ప ఇన్పుట్ జరగనివ్వకూడదు. అప్పుడు మీ ఆరోగ్యం అనేది తొందరగా చెడటానికి అవకాశం ఉండదు. ఈ కడుపు ఎప్పుడైతే మనకి ఈ తిన్న ఆహారం అరగకుండా చెత్తబుట్ట వలె ఎప్పుడైతే కుడితొట్టు వల్ల అవుతుందో మనకి తరచూ 2 రోజులకి 4 రోజులకి జ్వరాలు రావటం, శరీరం ఎలర్జీలు రావటం, కళ్ళు మసకలు రావటం, తలనొప్పి రావటం, ఎవరితో నేను మాట్లాడితే నోరు బ్యాడ్ స్మెల్ రావటం, మన చెమట పడితే చెమట బ్యాడ్ స్మెల్ రావటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం ప్రతి ఒక్కరు కూడా రోజుకి వచ్చి పొద్దున్న 2 బిందులు, సాయంకాలం 2 బిందులు నీళ్ళతోటి శుభ్రంగా పరిశుభ్రంగా సబ్బు రాసి మరీ స్నానం చేస్తాం. పైన శుభ్రం చేసుకుంటున్నాం, లోపల ఎప్పుడు శుభ్రం చేస్తాం? ఇంతకుముందు చూడండి, మన పూర్వీకులు చిన్నపిల్లలకి ఆనందం పట్టించేవారు ప్రతిరోజు ఉల్నొప్పులు రాకుండా ఏ రోజుకి ఆ రోజు ఫ్రీగా మోషన్స్ అవుద్దని. అలాగే మనకు కూడా కనీసం నెలకోసారో 2 నెలలకోసారో మోషన్స్కి వేసేవారు. ఈ రోజుల్లో మీ బిడ్డలకు ఎప్పుడైనా మీరు మోషన్స్కి వేసారా? లేదు. ఎందుకంటే ఆలోచనే లేదు. అందుగురించే ఈ జ్వరాలు రావడానికి మెయిన్ కారణం, అనారోగ్యాలు రావడానికి మెయిన్ కారణం ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తాం తప్ప ఈ కడుపు అనేది శుద్ధి చేయడానికి మనం ప్రయత్నించట్లేదు. మొత్తం మన ఆరోగ్యానికి సంబంధించి మెయిన్ పొట్టే. ఈ పొట్ట ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకున్నామో మనకి రోగాలు అనేది దరిదాపుల్లోకి రావు. ఇక నుంచి అయినా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ కడుపు అనేది శుద్ధి చేసుకోవాలని, ప్రతిరోజు మనం ఎలా అయితే తింటున్నామో అలాగే శుద్ధి చేసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సంతోషం. థ్యాంక్స్.